ఆరంభిక్లమా? ఓకే. 22nd of February SSC GD 2024 11:30 to 12:30 షిఫ్ట్. రైట్. ఇక్కడ కూడా ఫస్ట్ క్వెషన్‌తో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ క్వెషన్ ఈజ్ నిజంగంటే మీకు ఆ క్లారిటీ ఉండి మీరు 10-15 సెకండ్స్‌లో అటెంప్ట్ చేయగలుగుతున్నారంటే అంతే. ఇట్ స్టార్ట్స్ విత్ క్వెషన్ నంబర్ 1 అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ 3-4 క్వెషన్స్ అగైన్. రైట్. కుల్ మిలాకే. Now let we see that, but yes, this is it. Now you can watch this video in 1.5x speed to save your time. See, the first question, this error కనుక్కోండి మరి. The most significant near-term impacts on renewable plants that are already contracted or under construction may being felt through supply chains. దీంట్లో సింపుల్ పని ఒకటి చేయాలి. జస్ట్ దీంట్లో దేని గురించి చెప్తున్నారు? ద మోస్ట్ సిగ్నిఫికెంట్ నియర్ టర్మ్ ఇంపాక్ట్స్ కదా. అండ్ నౌ దిస్ ఇస్ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఓకే. ఇంపాక్ట్స్, ఈ ఇంపాక్ట్ యొక్క అడ్జెక్టివల్ క్లాస్ దట్ ఆర్ ఆల్రెడీ అండర్ దిస్ వన్, దట్ ఆర్ ఆల్రెడీ కాంట్రాక్టెడ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది ఇది. ఓకే. ఇది ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, ఇది అడ్జెక్టివల్ క్లాస్ అనేది మీకు ఐడెంటిఫై అయిపోయింది అనుకోండి, అంతే. ఇది సబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్ మే బీయింగ్ బీఈ అనేది ఒకటి ఉండాలి, అది లేదు కాబట్టి మే తర్వాత బీయింగ్ రాదు, మే బీ వస్తుంది. ద సిగ్నిఫికెంట్ నియర్ టర్మ్ ఇంపాక్ట్స్ మే బీ ఫెల్ట్ త్రూ సప్లై చైన్స్. ఆన్సర్ అంతే. దిస్ ఇస్ ఇట్. ఇది తప్పు. సీ హౌ ఈజీ ఇట్ ఈస్. బట్ దీనికి మీరు మినిమం 30 సెకండ్స్ స్పెండ్ చేస్తున్నారు అని అంటే యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నౌ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కమ్యూనికేషన్, ఇక్కడ డబుల్ ఎం ఉండాలి, ఫస్ట్లోనే ఇచ్చేసాడు, నా టైం తక్కువ చేశాడు. రైట్. ఇక్కడ ఏముంది? చూజ్ నో ఎర్రర్ అంటే ఎర్రర్ డిటెక్షన్. హర్ లేటెస్ట్ నావల్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ అనేది ఆఫ్ ద మోస్ట్ క్యాప్టివేటింగ్ స్టోరీస్. వన్ ఆఫ్ తర్వాత క్యాప్టివేటింగ్ స్టోరీస్ రావాలి. రైట్. వన్ వచ్చింది అని అంటే ఆఫ్ అనేది ఏం చెప్తుంది? సెలెక్షన్ చెప్తుంది. సెలెక్ట్ కావాలి అంటే మినిమం 2 ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. వాట్ ఇస్ దిస్? వాట్ డు వి సే? ఈ 2 పెన్నులు ఉన్నాయి, మినిమం 2 ఉంటేనే కదా దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేది. ఇట్లా ఒకటి చూపించి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోని అంటున్నామా? ఆర్ వి గివింగ్ ఎనీ ఆప్షన్స్ చాయిస్? నో. మినిమం 2 ఉంటే అప్పుడు ఒకటి తీసుకోవచ్చు, చాయిస్ వస్తుంది. ఈ మినిమం 2 అనే నౌన్ చెప్పడానికి మనకు ప్లూరల్ ఉండాలి, అందుకే స్టోరీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాప్టివేటింగ్ స్టోరీస్. ఆన్సర్ ఇస్ దిస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సి అగైన్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేస్తారు. ఎంత ఫ్రీ ఫ్లో అండ్ ఫ్రీ వాట్ ఇస్ దిస్ మైండ్తో మీరు ఎఫెక్టివ్గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, బికాజ్ ఈ మీ ఎఫెక్ట్ ఏదైతే తక్కువ అవుతుందో అది మీకు మ్యాథ్స్లో, రీజనింగ్లో ఉపయోగపడుతుంది, జీకే రీకలెక్షన్లో ఉపయోగపడుతుంది. రైట్. నో ఎర్రర్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇది ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుంది, ఇది కరెక్ట్గా ఉంది. స్టాటెడ్ తప్పు. 3 కరెక్ట్. మెయిన్ కరెక్ట్. ఫైండింగ్స్ డిఈఎన్ కాదు డిఐఎన్. ఓకే. ఇన్కరెక్ట్. ఇట్స్ కరెక్ట్. రిపోర్ట్. ఆన్సర్ 2. ఈజీ. టు మేక్ మెరీ. ఇడియమ్స్ అండ్ ఫ్రేస్. టు గెట్ మ్యారీడ్. నో 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 నో. టు ఎంజాయ్ వన్ సెల్ఫ్. టు మేక్ మెరీ అని అంటే టు గెట్ మ్యారీడ్ కాదు. అమ్మో బాబోయ్, షట్, నేను కూడా ఇబ్బంది పడుతుంటే. దిస్ ఇస్ వాట్ మోస్ట్ కన్ఫ్యూజింగ్. అగైన్ తొందర చేయొద్దు. టు మేక్ మెరీ అని అంటే టు ఎంజాయ్ వన్ సెల్ఫ్. నా అంతకు నేను ఎంజాయ్ చేసుకుంటున్నానంటే ఐ యామ్ మేకింగ్ మెరీ. రైట్. టు ఎంజాయ్ వన్ సెల్ఫ్. ఇట్స్ నాట్ దిస్ వన్. ఓకే. నో ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద రియల్ యాక్టర్. ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్. ఎందుకు చెప్పండి? బికాస్ ఫైండ్ అవుట్ హూ అనేది ఏంటి? సింగులర్ సబ్జెక్ట్, అండ్ ఇక్కడ ఈజ్ వచ్చింది, సింగులర్ వర్బ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? సింగులర్ వచ్చారు. రైట్. హూ ఈజ్ యాక్టర్. హూ ఈజ్ ద యాక్టర్. వాట్ టైప్ ఆఫ్ యాక్టర్? రియల్ యాక్టర్. ఇక్కడ రియల్ యాక్టర్స్ రాదు, ఎందుకంటే ఈజ్ వచ్చింది కాబట్టి రియల్ యాక్టర్స్ రాదు. యాక్టింగ్ రాదు. రైట్. రియల్లీ అనేది రాదు. ఫస్ట్ ఏదన్నా వాట్ ఇస్ దిస్ అడ్వర్బ్ రావాలి అంటే వర్బ్కి ఏదన్నా మీనింగ్ ఉండాలి. అక్కడ ఏముంది? లింకింగ్ వర్బ్ ఉంది. లింకింగ్ వర్బ్ మళ్ళీ రియల్లీ ఎందుకు వస్తుంది? సో నో ఇంప్రూవ్మెంట్ ఇస్ రిక్వైర్డ్. ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద రియల్ యాక్టర్. జస్ట్ మీకు ఒక చక్మన్ వచ్చేయాలి, ఇది ఈ 3 కాదని. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ అ పార్షియల్ లిస్ట్ ఆఫ్ ద బుక్స్ డాష్ ఆర్ నీడెడ్ ఇన్ ద లైబ్రరీ. ఓకే. దట్ ఈజ్ తప్పు, ఎందుకంటే దట్స్ అనేది తప్పు. దట్, దోస్, దేర్, దోస్ తప్పు. దోస్ అనేది ఏమవుతుంది?
అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది, రైట్? దోస్ ఆర్ ద బుక్స్. ఇక్కడ దోస్ అని ఉంటే, ఇక్కడ దోస్ అని ఉంటే ఆర్ నీడెడ్. నో, దోస్ రాదు, కరెక్ట్. దోస్ రాదు. ఎందుకు రాదు దోసు? ఇక్కడ దోస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది? ఈ బుక్స్ కోసం రావచ్చు, రిలేటివ్ ప్రోనౌన్ అని చెప్పాలి, రైట్? ఇక్కడ దెయిర్ ఉంది, దెయిర్ అయితే రాదు. దెయిర్ ఎందుకు రాదు? బికాజ్ ఇక్కడ పొసెసివ్ కేసు ఏం రాయట్లేదు, రైట్? అప్పుడు ఇది తప్పు. వాట్ ఇస్ దిస్? ఇది తప్పు అయిపోతుంది. అయితే మీరు అన్నట్టు దోస్ రావాలి లేదా దట్ రావాలి. ఈ ఆట అంతా ఇక్కడ ఉందనేసి మీకు తెలిస్తే చాలు. ఇప్పుడు ఏది? మీనా కట్ట, మీనా సింగే సాంగ్, డింగే డాంగ్, ఇవన్నీ వద్దు, రైట్? నా దిస్ అండ్ దోస్, ఈ రెండు, దట్ అండ్ దోస్. దోస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది? సి, దిస్ ఈజ్ ఓన్లీ ఏ పార్షియల్ లిస్ట్. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? లిస్ట్ గురించి చెప్తున్నారు, రైట్? లిస్ట్ ఆఫ్ ద బుక్స్ దోస్ ఆర్ నీడెడ్ ఇన్ ద లైబ్రరీ. బుక్స్ దోస్ ఆర్ నీడెడ్ ఇన్ ద లైబ్రరీ. నో, దట్ ఆర్ నీడెడ్ ఇన్ ద లైబ్రరీ. ఆన్సర్ ఇస్ దట్. ఇక్కడ ఆన్సర్ ఇస్ నాట్ దోస్, ఆన్సర్ ఇస్ దట్. దట్ ఆర్ నీడెడ్ ఇన్ ద లైబ్రరీ. ఎందుకు దట్ అని చెప్తున్నాము అని అంటే, దట్కి విచ్కి మీకు ఐడియా వస్తుంది. దట్ అనేది ఎప్పుడు వాడతాం, విచ్ అనేది ఎప్పుడు వాడతాం. విచ్ అనేది అన్స్పెసిఫైడ్ ఉన్నప్పుడు, దట్ అనేది స్పెసిఫై చేసినప్పుడు. సపోజ్ దేర్ ఈజ్ ఏ బుక్, విచ్ ఈజ్, దేర్ ఈజ్ ఏ బుక్ ఎక్కడో ఉంది, విచ్ ఈజ్ గుడ్. అదే దిస్ ఈజ్, దిస్ అంటే మీరు చూపిస్తున్నారు, డెమాన్స్ట్రేటివ్ ప్రోనౌన్. అప్పుడు చూపిస్తున్నప్పుడు ఏమైపోతుంది? స్పెసిఫిక్ అయిపోతుంది. వెన్ దాట్ ఈస్ స్పెసిఫిక్, దట్ అనే ప్రోనౌన్ వస్తుంది. ఫార్ దిస్కి దట్ వస్తుంది, దిస్ అని వస్తే దట్ వస్తుంది. దిస్ ఇస్ వాట్. దోస్ రాదు, రైట్? దోస్ రాదు, అంతే. ఇక్కడ దట్ విచ్ కాన్సెప్ట్ అప్లై చేశారు, బట్ దోస్ అనేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. ఓకే, ఇది చూడండి, స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే ఏంటి? ఆపోజిట్ అడిగారు. స్ట్రాంగ్ అంటే క్విక్ కాదు, లేజీ కాదు, బోరింగ్ కాదు, డెలికేట్, రైట్? డెలికేట్ మీకు తెలిసిందే. స్ట్రాంగ్ అంటే దృఢమైంది, డెలికేట్ అంటే సున్నితమైనది, రైట్? ఎట్లా వచ్చేసింది పదం తెలుగులో. ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్. వరింగ్ అబౌట్ ద పాస్ట్ మిషాప్స్. స్పిల్ ద బీన్స్ కాదు, నిజం చెప్పేయడం. ఓకే, క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్, కరెక్ట్. పాస్ట్ మిషాప్స్, పాస్ట్లో ఏదో జరిగిన దాని గురించి వరీ అవుతున్నారు అని అంటే క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఆల్రెడీ చల్లిపోయిన పాల గురించి మీరు బాధపడుతున్నారు. ఇంకా అవి పాలు చల్లిపోతే మళ్ళీ చాటలో తీసుకొని మరీ మనం నూకేసి తాగేస్తామా ఏంది? సో ఈ బాధపడడం తప్పు. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా తప్పు అని చెప్పడానికే మనకు ఈ ఇడియం వాడతారు అనమాట. ఇది కాదు, ఇది కాదు, అంతే. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అండ్ పాస్ట్ గురించి కూడా చెప్పాము ఇన్ అవర్ 250 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. టు హిట్ ఆర్ మిస్ ద మార్క్. టు హిట్ ఆర్ మిస్ ద మార్క్ అనంటే, టు హిట్ ద మార్క్ అనంటే సక్సీడ్ అవడం, టు మిస్ ద మార్క్ అనంటే ఫెయిల్ అవడం. ఆన్సర్ ఇస్ దిస్. డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఇస్తే ఎట్లా? ఎర్రర్. ద మజిల్స్ ఆన్ హిస్ చెస్ట్ అండ్ ఆర్మ్స్. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? ప్లూరల్ సబ్జెక్ట్. అప్పుడు ఏం రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. ద మజిల్స్ వర్ నాట్ వెల్ డిఫైన్డ్. ఆన్సర్ ఇస్ దిస్. అప్రాప్రియేట్ యాంటనిమ్ క్యాపిటల్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేవి మీరు ఎకనామిక్స్లో చదివినట్టు, మైక్రో ఎకనామిక్స్లో ఉండే కాన్సెప్ట్స్. అక్కడ క్యాపిటల్ అనేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఏంటి? మీరు ఒక పని చేయడానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డబ్బు. రిక్వైర్డ్ ఎంత? రిక్వైర్డ్, అవసరమైనంత, రిక్వైర్డ్. దీని యాంటనిమ్ ఏంటి? ఎక్స్ట్రా, రైట్? రెగ్యులర్ కాదు, ఫండమెంటల్ కాదు, ప్రిన్సిపల్ కాదు. ఈ మూడు కాదు అనేది మీకు తెలుస్తుంది. బట్ రిక్వైర్డ్ అనేది కాన్సెప్ట్, దాని యొక్క యాంటనిమ్ ఎక్స్ట్రా. కొద్దిగా మనము రిలేట్ చేసుకునేకి ఫ్రీగా ఉండాలి. అందుకు మీకు ఏమై ఉండాలి? 2 వే, అంటే ఒకటి బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఉండాలి, రెండోది రివిజన్లో బయటికి కూడా వచ్చి ఉండాలి బ్రెయిన్లో నుంచి. సో దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, సినానిమ్ ఆఫ్ ఇన్కార్పొరేట్. ఇన్కార్పొరేట్ అని అంటే ఇంక్లూడ్ చేయడం. ఇన్కార్పొరేట్ చేయడం అంటే ఇంక్లూడ్ చేయడం. ఇంక్లూడ్ చేయడం అని అంటే ఇది ఆపోజిట్. అడిగింది సినానిమ్, రైట్? సెపరేట్ కాదు. పార్ట్ అంటే కూడా తీసేయడం. ఇంటిగ్రేట్ చేయడం. ఇంటిగ్రేట్ అని అంటే దాంట్లో కలిపేయడం. ఇన్కార్పొరేటర్ అన్న దాంట్లో ఇంక్లూడ్ చేయడం, రెండు ఒకటే. సినానిమ్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఇస్ ఇంటిగ్రేట్, రైట్? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, నౌ సీ హియర్. ఇది అయిపోయింది కదా? యప్. అందుకే ఫోన్లు అసలు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. మీరు చదువుతున్నప్పుడు కూడా అదే చేయండి, ఓకే? ఐ కాంట్ అవాయిడ్, బికాజ్ మీలాగే ఎవరో ఒకరు జెన్యున్గా మెసేజ్ పెడుతూ ఉంటారు, అండ్ అగైన్ మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు ఫీల్ అవుతారు. నౌ కెన్ యూ డాష్ మీ అ ఫేవర్ దిస్ లాస్ట్ టైం. నౌ ఇక్కడ చూడండి, కెన్ యూ డూ మీ ఎ ఫేవరా, లెండ్ మీ ఎ ఫేవరా, మేక్ మీ ఎ ఫేవరా, హ్యావ్ మీ ఎ ఫేవరా? హ్యావ్ అనేది రాదు. లెండ్ మీ ఎ ఫేవర్ తప్పు. లెండ్ అనేది అప్పుగా ఇస్తారా? నో. సో డూ మీ ఎ ఫేవర్, మేక్ మీ ఎ ఫేవర్ ఉంటుంది. మేక్కి మిస్టేక్ వస్తుంది, డూకి ఫేవర్ వస్తుంది.
ఫేవర్ చెయ్యరా అని అంటాం, రైట్? ఫేవర్ చెయ్యరా అనేసి. అందుకే మీరు డూకి మేక్కి తేడా తెలుసుకోండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. అగైన్ మీ నోట్స్లో అప్డేట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. కెన్ యూ డూ మీ ఏ ఫేవర్, ఫేవర్కి డూ వస్తుంది, రైట్? మిస్టేక్కి మేక్ వస్తుంది. నౌ అంతే, ఇంతే. ఈ పాయింట్ మీకు తెలిస్తే టక్మని పెట్టేసి వెళ్ళిపోతారు. అప్డేషన్. ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంట. ద ఎఫెక్ట్ అనేది ఏంటి? సింగులర్ సబ్జెక్ట్, ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అవసరం లేదు. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ వచ్చింది. వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, కరెక్టా అంటే కరెక్టే. కానీ చూద్దాం, నో ఇంప్రూవ్మెంట్. ఆన్సర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. వర్ ఎందుకు వచ్చింది? వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ రావాలి కదా, ఇది లేదు కాబట్టి ఇది తప్పు. హ్యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు వచ్చింది? హ్యాస్ బీన్, ఓకే, ఏదో ఒకటి. మొత్తానికి అయితే ఇది కరెక్ట్. వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ కరెక్టే ఆన్సర్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్లో మీరు అడుగుతున్నారు కదా, చూడండి ఎట్లుంటుందో. ఈ కాంప్రిహెన్షన్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని కాంప్రిహెన్షన్ల కంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా అంటే అర్థం చేసుకోవడానికి. దిస్ రూమ్ వాజ్ చిల్, కానీ నేను మీకు అర్థమయ్యేలాగే చెప్తా, రైట్? దిస్ రూమ్ వాజ్ చిల్ బికాస్, ఇది చల్లగా ఉన్నిందంట, బికాస్ ఇట్ హ్యాడ్ అ ఫైర్, రైట్? ఇట్ హ్యాడ్ అ ఫైర్. ఇంతవరకే. ఈ సెమీకోలన్ నుంచి చూడండి, ఇక్కడ వరకే ఆపేయండి. ఇట్ హ్యాడ్ అ ఫైర్, ఇట్ డాష్ హ్యాడ్ అ ఫైర్, ఇట్ సెల్డమ్ హ్యాడ్ అ ఫైర్, ఇట్ యూజువల్లీ హ్యాడ్ అ ఫైర్, ఫ్రీక్వెంట్లీ, ఆఫన్. అంటే ఫైర్ అంటే అగ్గి ఉంటుందా? అగ్గి ఉంటే చిల్ అవుతుందా? అగ్గి ప్రతిసారి ఉంటుందంట, ఫ్రీక్వెంట్గా అగ్గి ఉంటుందంట, మామూలుగానే ఖచ్చితంగా ఉంటుంది అని అంట. ఈ మూడు కాదు. సెల్డమ్ అంటే మ్యాక్సిమం ఉండదు అన్నట్టుగా, నాట్ వెరీ ఆఫన్, ఆర్ అసలు ఉండదు అనేదానికి కొద్దిగా తగ్గించి చెప్తే సెల్డమ్ అంటాం. సెల్డమ్ అంటే లేదు అన్నట్టుగా. సెల్డమ్ హ్యాడ్ అ ఫైర్, సెల్డమ్ అంటే ఫైర్ లేదు కాబట్టే రూమ్ వాస్ చిల్. ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఇంతవరకే చదవాలి. ఈ సెమీకోలన్ తర్వాత నెక్స్ట్ చదవాలి. ఇట్ వాస్ సైలెంట్. ఏంటి సైలెంట్? ద రూమ్ గురించి చెప్తున్నారు. ద రూమ్ వాస్ సైలెంట్ బికాస్ డాష్ ఫ్రమ్ ద నర్సరీ అండ్ కిచెన్. ఇక్కడ సెమీకోలన్ కాపేయండి. ద రూమ్ వాస్ సైలెంట్ బికాస్ డాష్ రిమోట్ ఫ్రమ్ ద నర్సరీ, ఫారిన్ ఫ్రమ్ ద నర్సరీ, స్ట్రేంజ్ ఫ్రమ్ ద నర్సరీ, ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ద నర్సరీ. ఎక్స్క్లూజివా? కాదు. ఇదేమన్నా లైవా? రైట్. స్ట్రేంజ్ అంటే విచిత్రమైన, ఫ్రమ్ నర్సరీయా? ఫ్రమ్ ద నర్సరీ. నర్సరీ అంటే తెలుసు కదా, చెట్లు అన్నీ వెనకాల నాటిండేదే నర్సరీ అంటాం. కిచెన్కి స్ట్రేంజా? నో. ఫారినా? నో. రిమోట్ అని అంటే దూరంగా అని. సో ఇట్ వాస్ సైలెంట్, ద రూమ్ వాస్ సైలెంట్ బికాస్ ఇట్ వాస్ రిమోట్ ఫ్రమ్ ద నర్సరీ అండ్ కిచెన్కి నర్సరీకి దూరంగా ఉంది కాబట్టి ద రూమ్ వాస్ సైలెంట్ అంట. ఇక్కడ కాపేయండి. నెక్స్ట్ ఇలా చదవాలి. సాలమ్, ఇట్ వాజ్ నోన్ టు బి సో సెల్డమ్ ఎంటర్డ్. సాలమ్ అని అంటే ఏంటి? ఏమంటాం? సాలమ్ అంటే సిన్సియర్గా అండ్ డిగ్నిఫైడ్గా అని చెప్తాం కదా, అలా. సాలమ్ అనేది అడ్జెక్టివ్. అండ్ ఇది ఎందుకు వస్తుంది? ఫర్ దిస్ సెంటెన్స్ వస్తుంది. సిన్సియర్లీ ఇట్ వాజ్ నోన్ టు బి సో సెల్డమ్ ఆర్ డిగ్నిఫైడ్లీ ఇట్ వాజ్ నోన్ టు బి సో సెల్డమ్ ఎంటర్డ్. సో సెల్డమ్ ఎంటర్డ్ అని అంటే ఏంటి? అస్సలు ఎంటర్ అయ్యే వాళ్ళు కాదు. దేంట్లోకి? దేని గురించి చెప్తున్నారు? రూమ్. సో సెల్డమ్ అని అంటే అస్సలు ఎంటర్ అయ్యే వాళ్ళు కాదు. ఇట్ వాజ్ నోన్ టు బి సో సెల్డమ్ ఎంటర్డ్, అసలు ఎంటర్ అయ్యే వాళ్ళే కాదు. సిన్సియర్లీ. హౌఎవర్, పర్హాప్స్, బికాస్, యాజ్. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్లు ఉన్నాయా? ఓ షెట్. ఓకే, బికాస్. ఆన్సర్ ఇస్ బికాస్. ఎందుకు బికాస్? సాలమ్, సిన్సియర్లీ, బికాస్ ఇట్ వాజ్ నోన్ టు బి సో సెల్డమ్ ఎంటర్డ్, ద రూమ్ వాస్ చిల్ అండ్ ఇట్ వాస్ సైలెంట్, రైట్? అండ్ ఇట్ వాస్ సైలెంట్. ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే సింపుల్, నేను చెప్తా చూడండి. ఇది బాగా జాగ్రత్తగా వినండి, రైట్? ఇక్కడ చూడండి, ద రూమ్ వాస్ చిల్ బికాస్ సెల్డమ్ ఇట్ హ్యాడ్ ఫైర్, రైట్? సెల్డమ్ ఇట్ హ్యాడ్ ఫైర్, ఇంతవరకు తెలుసు. ఇట్ వాస్ సైలెంట్ బికాస్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, ఇట్ వాస్ సైలెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? బికాస్ రిమోట్ ఫ్రమ్ ద నర్సరీ. ఇట్ వాస్ సైలెంట్ బికాస్, ఇక్కడ కూడా బికాస్, ఇక్కడ చూడండి, బికాస్ ఇట్ వాస్ నోన్ టు బి సో సెల్డమ్ ఎంటర్డ్. ఇట్ వాస్ సైలెంట్ ఎందుకంటే నర్సరీకి దూరంగా, కిచెన్కి దూరంగా ఉంది. బికాస్ ఇట్ వాస్ సో సెల్డమ్ ఎంటర్డ్, అసలు ఎంటర్ అయ్యే వాళ్ళే కాదు అని. అందుకు రెండు బికాస్లు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు చదువుతానట్లు అర్థమైపోవాలి. ద డాష్ అలోన్ కేమ్ హియర్ ఆన్ సాటర్డేస్ ఓన్లీ. ద డాష్ అలోన్ కేమ్ హియర్. ద ఎలక్ట్రీషియనరా, ద డాక్టరా, ద ప్లంబరా, ద హౌస్ మేడా? ఎవరు అనేది టు వైప్ అంటే క్లీన్ చేయడానికి. ఫ్రమ్ ద మిర్రర్స్ అండ్ ద ఫర్నిచర్ అ వీక్స్ క్వైట్ డస్ట్. టు వైప్ అంటే క్లీన్ చేయడానికి ఎలక్ట్రీషియన్, డాక్టర్, ప్లంబర్ రాడు, హౌస్ మేడ్ వస్తుంది, రైట్? ద హౌస్ మేడ్ అలోన్ కేమ్ హియర్ ఆన్
Saturdays only to wipe dash dash. Next. And Mrs. Reed dash at far intervals visited to review its contents. ఓకే, మిసెస్ రీడ్ అనేవాళ్ళు ఫార్ ఇంటర్వల్స్ చాలా తక్కువ సార్లు వచ్చేవాళ్ళు అనమాట. చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మిస్సెస్ రీడ్ అనేవాళ్ళు వచ్చేవాళ్ళంట విజిటెడ్. ఓకే, వన్ సెల్ఫా, అవర్ సెల్ఫా, దెమ్ సెల్ఫా, హర్ సెల్ఫా. మిస్సెస్ రీడ్, రీడ్ అనేవాళ్ళు సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ అన్నప్పుడు ఇది రావచ్చు, ఇది తప్పు, ఇది రాదు. దెమ్జెల్స్ అనేది ప్లూరల్ రాదు, ఇది రావచ్చు. కానీ స్పెసిఫికల్గా మిస్సెస్ అనేది ఇచ్చారు కాబట్టి వన్ సెల్ఫ్ రాదు, హర్ సెల్ఫ్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ హర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు చెప్పండి, మీకు జీడీ అని అంటున్నారు కదా, ఎంత తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నారు? అండ్ దిస్ విల్ బీ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ yours ఫర్ ద నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ వెండర్ చేంజ్ అయ్యే ఎస్ఎస్సి ఎగ్జామ్కి. దీస్ ఆర్ వెరీ జెన్యున్. ఎవరైతే మిస్ చేస్తున్నారో వాళ్ళు జాబ్ మిస్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ మీకు అర్థమై మీరు చదువుతున్నారు. ఈ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోవడమే. కాన్ఫిడెన్స్ అంటే ఏదో ఎగ్జైట్ అయ్యి చెప్తే వచ్చే మాటల వల్లే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది చేయడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ మీ ఒక్కరికే ఉంటుంది. కీప్ దట్ కాన్ఫిడెన్స్, మూవ్ ఆన్, దట్స్ ఇట్. I shall meet you in the next video. Good day.